ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, ఒక కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి. చకచకా చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులోని ఒక కప్పు ఉప్మా రవ్వ, దీన్ని సూజీ రవ్వ అంటారు కదా! దాన్ని ఒక కప్ అయితే తీసుకున్నాను. అందులోని అరకప్పు పెరుగైతే వేసుకుంటున్నాను. రుచికి సరిపడగా ఉప్పు, ఒక చిన్న క్యారెట్ తీసుకొని దాన్ని తురుముకుని అయితే తీసుకున్నాను. ఆ క్యారెట్ తురుము, ఒక చిన్న టమాటా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు కరివేపాకుని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేశాను. ఒక స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని ఒక అరకప్పు వాటర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుందండి. కార్తీక మాసం సాయంత్రం ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఈజీగా, హెల్తీగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్‌లో ఈ రెసిపీ అయితే మన టమ్‌ని ఫుల్ చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ ఉప్మా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననిద్దాం. ఇప్పుడైతే చట్నీని సిద్ధం చేసేసుకుందాం ఈ బ్రేక్ టైంలోని. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు చెరొక స్పూను వేసేసుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. అందులోని ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు అందులోని 2 టేబుల్ స్పూన్ల పల్లీలైతే తీసుకున్నాను. వాటిని వేసేసి మరొక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను ముందుగానే 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసి పల్లీలు బాగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. మీ కారానికి తగ్గట్టు మరొక పచ్చిమిరపకాయ వేసుకుంటానంటే వేసుకోండి. చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. పల్లీలు వేగిపోయినాయి కాబట్టి అందులోని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలైతే మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి అయితే మిక్సీ పట్టానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ వింటర్ వాతావరణానికి సూట్ అయ్యే విధంగా అయితే చట్నీ చేశాను. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు నాననిచ్చిన పిండి ఎలా ఉందా అని చెప్పి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు అందులోని మరొక అరకప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పూర్తిగా ఒక కప్పు వాటర్ అయితే వేశాను. అందులోని చిటికెడు వంట సోడా కూడా వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! అలా ఉంటుంది ఇంచుమించుగాని. సో, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకొని, లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటనైతే పెట్టుకొని, అందులోని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ, అన్ని గుంటల్లోని ఆయిల్ పోసేసిన తర్వాత, మనం తీసుకున్న మిశ్రమాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని, ఆ పొంగనాల ప్యాన్‌లో అయితే వేసేద్దాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే మనకి బ్రేక్‌ఫాస్ట్ గానీ, టిఫిన్ గానీ, స్నాక్స్ కానీ రెడీ అయిపోతాయి. మొత్తం అన్నాటిలో వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా? చక్కగా అయితే కుక్ అయిపోయినియి. మనం వాటినన్నిటిని కూడా ఒక్కసారి ఉల్టా అయితే చేసేద్దాము. మొత్తం అన్నిటిని కూడా ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే ఈ రెసిపీ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొద్దిగానే తీసుకోండి కన్సిస్టెన్సీ అయితేని. తీసుకొని మీరు ఒకసారి ట్రై చేశారంటే డెఫినెట్‌గా మరలా మరలా తినాలి అని అంటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఎలా అయినా వీటిని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చెప్పాను కదా! మొత్తం అన్నిటిని టర్న్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూస్తే చూడండి 2 వైపులా కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని
ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్, ఈజీగా ఒక కప్పు రవ్వతో మన పొంగనాలైతే రెడీ అయిపోయి, ఇందులో మీరు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కార్తీక మాసం కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. అంతేనండి. దీంట్లోకి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. వేడి వేడిగా తింటుంటే. చక్కగా కుక్ అయిపోయినియి. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.